నిజామాబాద్ ఎంపీ కవిత గారు తెలంగాణ కీర్తిని ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేస్తున్నారంటే ఒప్పుకోరు. కేసీఆర్ గారు ఒక కర్షక శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రిగా అవార్డులు తీసుకుంటున్నారంటే ఒప్పుకోరు. కానీ వాళ్ళ తనయుడైన మంత్రి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు దేశ విదేశాలు తిరిగి హైదరాబాద్ని ఒక పెద్ద ఐటీ హబ్గా, అంతకుముందే ఐటీ హబ్గా ఉండింది, అయితే దాన్ని ఇది చెరగకుండా ఉండేందుకు, మరింత అభివృద్ధి చేసేందుకు మరిన్ని సంస్థలను, ఐటీ సంస్థలను కూడా హైదరాబాద్కి తీసుకొస్తున్నారు కదా, అది కూడా అభివృద్ధి కాదంటారా మీరు? అంటే మీరు కేటీఆర్ చూసి ఐటీ సంస్థలు హైదరాబాద్కి వస్తున్నాయని మీరు భావిస్తున్నారు? అంటే కేటీఆర్ గారు అంటే అప్రోచ్మెంట్ కావచ్చు, దేశ విదేశాల్లో ఆయనకున్న పరిచయాలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రతినిధులతో ఐటీ రంగాల్లో ఆయనకున్న పరిచయాలు కావచ్చు, ఆయనకున్న అవగాహన కావచ్చు, వీటి కారణంగా ఐటీ సంస్థలు హైదరాబాద్లో 250 ఎంఎన్సీ కంపెనీలు పనిచేస్తున్నాయి నాగరాజన. లక్షల మంది ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. కేటీఆర్ గారు రాకముందప్పటి నుంచి కూడా ఇక్కడ ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. లక్షలాది మంది కంపెనీల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. కేటీఆర్ని చూసో, మొన్నటి వరకు రాజశేఖర రెడ్డిని చూసో, ఆ ముందు చంద్రబాబు నాయుడు చూసో ఎప్పుడు హైదరాబాద్కి కంపెనీలు రాలేదు. ఇక్కడున్న మ్యాన్ పవరు సమర్థంగా పనిచేస్తున్న ఒక ఆలోచనతోనే కంపెనీలు ఇక్కడ వచ్చి కంపెనీలు పెడుతున్నాయి. ఇదే రాజస్థాన్లో ఫ్రీగా ల్యాండ్లు ఇస్తా అంటే ఎవరు పోతలేరు ఎందుకు? ఇదే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ తలగొట్టుకుంటుంది ఐటీ కంపెనీలు తీసుకురావాలనే ఆలోచనతో నిరంతరం ఢిల్లీ, కోల్కతా తిరుగుతుందాం. ఎందుకు కంపెనీలు అక్కడ పోతలేవు? మన దగ్గర నిపుణులు ఉన్నారు, ప్రతిభ ఉంది ఐటీ కంపెనీలో పనిచేసే అనే ఒక సింపుల్ అజెండాతో కంపెనీలు ఇక్కడ వస్తున్నాయి. అదంతా పక్కన పెడదాం. సరే, హైదరాబాద్కున్న బలాలు ఏంది బనీలను పక్కన పెడితే అసలు మంత్రి గారు ఏం చేస్తారని ఒకసారి ఆలోచన చేద్దాం. నాగరాజన్న, కంపెనీలు తేవాలంటే, పెట్టుబడులు తీసుకురావాలంటే నువ్వు విదేశాలు తిరిగి అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో చాలా పెట్టుబడులు వచ్చినాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సింగిల్ సిట్టింగ్లో ఎంఓయూలు దాదాపు ఒకప్పుడు $2 బిలియన్ సైన్ చేసుకున్నావు ఎంఓయూస్ ఒక కార్యక్రమంలో. సో నువ్వు విదేశాలు తిరిగి అవసరం లేదు. విదేశాలు ఎచ్చుల కోసం తిరుగుతారు. ఎచ్చులు అంటే మీకు తెలంగాణలో మీకు భాష అర్థమవుతో లేదో, ఏదో చేస్తున్నామని డబ్బా కొట్టుకోవడానికి విదేశాల్లో తిరుగుతారు, అంతేగాని పెట్టుబడులు తీసుకురావాలన్న ఆలోచనలు ఇక్కడికి వెళ్ళి కూడా చేయొచ్చు. అధికారంలో ఉన్నాం, అంతో ఇంతో మేము నేర్చుకున్న వ్యక్తులుగా నేను చెప్తున్నాను. నిజానికి కూడా మీరు ఐటీలో పెద్ద ఎత్తున ఉద్ధరిస్తున్నారని మీకు ఆలోచన ఉంటే మంత్రి గారు, ఐటీ మంత్రి గారు, హైదరాబాద్లో గత సంవత్సరం దాదాపు 75,000 మంది ఒక ఐటీ ఉద్యోగాలు పోయినాయని ఈరోజు ఒక పెద్ద పత్రిక ఇచ్చిన వార్త వాస్తవమా కాదా? కార్తీక్ చెప్తున్న విషయం కాదు ఇది. ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ కంపెనీ ఒఫీషియల్గా ఐటీ ప్రొఫెషనల్స్ పెట్టుకున్న వంటి ఒక ఆర్గనైజేషన్ చెప్పిన డాటా ప్రకారం ఈ సంవత్సరం 75,000 మంది ఉద్యోగాలు హైదరాబాద్లో పోయిన మాట వాస్తవమా కాదా? ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు హైదరాబాద్లో 7,600 కంపెనీలు మూతపడ్డాయని కన్ఫెడరేట్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా, CII అనేది పేరుగాంచిన సంస్థ ఉందో అది చెప్పిన మాట వాస్తవమా కాదా? రానున్న 2 సంవత్సరాల్లో దాదాపు హైదరాబాద్ 1,00,000 పైచినుకు ఉద్యోగాలు పోయే ఒక డేంజర్ ఉన్నదనే విషయం చెప్పింది వాస్తవమా కాదా? దీన్ని కాపాడండి ఐటీ మంత్రి గారు. మీరు ఆ కంపెనీ తెచ్చా, ఈ కంపెనీ తెచ్చా అని చెప్పడంలో లాభం లేదు. తెలంగాణ సమాజానికి, హైదరాబాద్కి ఉద్యోగాలు నిలబడ్డప్పుడే మీరు తెచ్చిన కంపెనీలకు లాభం ఉంటుంది. కానీ ఏ కంపెనీ వస్తే ఏం ఉద్ధరించేది ఉంది ఇక్కడ? మీరు చెప్తున్నారంటే గూగులే కానీ, ఫేస్బుకే కానీ, ఊబరే కానీ మీరు రాకముందే ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇక్కడ భూములు ఉన్నాయి. మీరు వచ్చి వాళ్ళకి ఏదో కొంచెం ఎక్స్ట్రా భూమి ఇచ్చింటారే కానీ మిమ్మల్నో గాను నన్నో కానీ చూసి ఇక్కడ ఆ కంపెనీలు రావు కూడా. కానీ మీరు మాత్రం ప్రచారం ఏం చేసుకుంటున్నారు? నా కోసమే వస్తున్నాయి, నేను తీసుకొచ్చినందుకే వస్తున్నాయి, మంచి జరుగుతానేమో మీరు చేసినట్టు. జరుగుతున్న నష్టాన్ని, చెడు గురించి మీరు ఎందుకు మాట్లాడారు? జరుగుతున్న చెడు గురించి మీరు ఎందుకు మాట్లాడారు? ఐటీ కంపెనీలు తీసుకురావడం పట్లనే మీరు మాట్లాడతారు కానీ హైదరాబాద్ ఈరోజు మౌలికంగా ఎంత దుర్బిగా మారిందనే విషయం మీరు ఎందుకు మాట్లాడారు? ఈరోజు మన ఇంటికి ఇక్కడికి వచ్చాం. రోడ్ల పరిస్థితి ఏంటి? ఈరోజు హైదరాబాద్లో రోడ్లు కనివిని ఎరగని విధంగా ముందు ఎప్పుడన్నా ఇట్లా ఉన్నాయా? ఏ గలీలో పోయినా గుంతలు. ముఖ్యమంత్రి గారు ఇంకుడు గుంతల కార్యక్రమం తీసుకుంటే అనుకున్న అడవుల్లో ఎండ చేస్తారేమో అనుకున్నాను, కానీ రోడ్డు మధ్యలోనే ఇంకుడు గుంతల కార్యక్రమం తీసుకొచ్చినారు టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ మంత్రి గారు, మీరు మున్సిపల్ శాఖ మంత్రులు ఉన్నారా? ఎవరు? కేటీఆర్. మీరు ఐటీ మంత్రి ఉన్నారు. హైదరాబాద్ని మీరు భుజస్కంధాల మీద మీరే మోస్తున్నా అని మీరు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదా మీరు చేస్తున్నది? హైదరాబాద్లో అభివృద్ధి అంటే పబ్బులు డబ్బులు మంచడం కాదు నాగరాజన్న. వీళ్ళు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు 60 పైచినుకు కొత్త పబ్బులకు మీరు పర్మిషన్లు ఇచ్చారు.
నిన్న ముఖ్యమంత్రి గారు వైన్ షాపులు కూడా రాత్రి 12 గంటల వరకు నడుపుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. 11 గంటల వరకు 11 గంటల వరకు సారీ. హైదరాబాద్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు కాంపౌండ్లు కూడా కొత్తగా దానివల్ల ఆర్థికంగా దాదాపు 15,000 కోట్లు లాభం కోసం మనం ఏదైనా చేస్తామా నాగరాజన్న? నిజానికి కూడా ప్రభుత్వానికి డబ్బులు సంపాదించడమే ప్రైమరీ ఎజెండా అయితే గాంజా పెంచుకోండి అన్న. తాగే వాళ్ళకి పుష్కలంగా మందు అందించడంలో తప్పంటారా? చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా, గాంజా పెంచుకొని అమ్ముకోండి. తాగే వాళ్ళు ఉన్నప్పుడు పుష్కలంగా వాళ్ళకి మద్యం సరఫరా చేయడం తప్పంటారా? బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతున్నాను. తాగే వాళ్ళు ఉన్నారని చెప్పి గొంతులో పోసుకొని చిన్నపిల్లలు కూడా మందు పోయాం కదా నాగరాజన్న. నీకు డబ్బులు కావాలన్న ఒక ఆలోచన ఉంటే మనం దాన్ని నిరంతరించాలనే ఆలోచన ఉండాలి ప్రభుత్వం. బంగారు తెలంగాణను సాధించి పెట్టాలనే ఉద్దేశంతో, ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో చేస్తుండొచ్చు కదా. బంగారు తెలంగాణ పేరుతో మీరు చేసిన అప్పులు చాలు. బంగారు తెలంగాణతో మీరు చేసిన అప్పులు చాలు. ఈ డబ్బులు, ఈ మద్యం ద్వారా సంపాదించే డబ్బులతో తెలంగాణ ఇప్పుడు బంగారం కాదు నాగరాజన్న. మద్యం ద్వారా సంపాదించే డబ్బులతో తెలంగాణ ఇప్పుడు బంగారం కాదు. మీరు ఏదైతే చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు. బంగారు తెలంగాణ చేయాలి. ఏం బంగారు తెలంగాణ అంటే మందు తాగి తూలితే బంగారు తెలంగాణ, మంగు తాగి తూలితే బంగారు తెలంగాణ. ఏం బంగారు తెలంగాణ? పబ్బులకు పర్మిషన్ ఇస్తారు విచ్చలవిడిగా, వైన్ షాపులకి ఎక్స్టెన్షన్ పర్మిషన్ ఇస్తారు, కొత్తగా ఇంపోర్టెడ్ వైన్లు తెచ్చుకొని అమ్ముకోవడానికి పెద్ద పెద్ద వైన్ షాపులు, 5 స్టార్ హోటల్ లాంటి వైన్ షాపులు హైదరాబాద్లో కట్టుకున్నారు. ఆ వైన్ షాపులకు మీరు పర్మిషన్లు ఇస్తారు. రాత్రి 3 గంటల 4 గంటల వరకు పబ్బులు నడుపుకోవడానికి పర్మిషన్లు ఇస్తారు. ఏంది, ఎక్కడ పోతున్నాం మనం? బంగారు తెలంగాణ ఇదా? బంగారు తెలంగాణ మనం మాట్లాడేది ఇదా? బంగారు తెలంగాణ ఏంది నాగరాజన్న? మళ్ళీ ఐటీ మంత్రి గారు చెప్పడం మాత్రం పెద్ద పెద్ద కూతలు కూస్తారు. ఇంగ్లీష్లో 2 పదాలు మాట్లాడే వరకు తెలంగాణ సమాజం అంతా కూడా నా చుట్టూ ఉంది, నేను చూడు, నా రంగు చూడన్నట్టు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ పరిస్థితి. మీకు ఇంగ్లీష్ రాదా? ఏమో రానట్టే ఉందన్న వీళ్ళని చూస్తుంటే. నేర్చుకోండి కాస్త. ఎప్పుడైనా ఐటీ మంత్రితో మాట్లాడాలంటే చదువుతుంది ఇంగ్లీష్ మీడియం అయినా, నా మిత్రులతో మాట్లాడేదంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. కానీ రాజకీయాలు వచ్చిన తర్వాత అందరికి అర్థమయ్యే భాషలో మాట్లాడడం సంస్కారం. వచ్చిందని చెప్పి మనం అందరం భాష మాట్లాడలేం. ఇప్పుడు కేటీఆర్ గారు ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడతారా, తెలుగులో ఎక్కువ మాట్లాడతారా? ఆయన కనిపించినప్పుడు అది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుండా తెలుగులో మాట్లాడుతుండా అర్థమైతే లేదు, కానీ సినిమా క్లాప్ ప్రోగ్రామ్ వేయడం మాత్రం ఆయన బాగా ఎదురుగా అనిపిస్తుంది. ఆడ మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు మంత్రి గారు. మొత్తం ఏదైతే సిరిసిల్ల ఆయన నియోజకవర్గంలో 12 మందిని పోలీసులు ఎత్తుకుపోయి వారం రోజులు చిత్రహింసలు పెట్టి గొడ్లు బాడినట్టు బాది. ఎందుకు? అక్రమ ఇసుక దందాన్ని అడ్డుకున్నందుకు, గొడ్లు బాడినందుకు బాధిన వాళ్ళని చూడడానికి మంత్రి గారికి సమయం ఉండదు. కానీ హైదరాబాద్లో వాళ్ళ సినిమా మిత్రులు ఏ చిన్న క్లాప్ ప్రోగ్రామ్ ఉన్నా, లాంచ్ ప్రోగ్రామ్ ఉన్నా మంత్రి గారు మాత్రం వీడు ఉంటున్నారు. దీనికి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, నేను చెప్పవసరం లేదు. అంటే వాళ్ళు ఏది చేసినా కూడా కార్తిక్ రెడ్డి గారికి చెడుగానే కనిపిస్తుందా? నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి నాగరాజన్న. తెలంగాణ రాష్ట్రం ఓ కుటుంబం కింద పరిపాలించడానికి రాలేదు. ఈ సింగిల్ అజెండా చాలు. వీళ్ళు ఏది చేసినా తప్పు అని చెప్పడానికి నేను నిల్చొని ఉన్నాను ఆ అంశం పైన. తెలంగాణ రాష్ట్రం అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన బడుగు బలిన దళిత గిరిజన వర్గాలకు రాజ్యాధికారం అప్పచెప్పాలన్న ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మంత్రి గారు చెప్పినారో, ముఖ్యమంత్రి గారు చెప్పినారో, ఆ దళితుని ముఖ్యమంత్రి చేయడానికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఈయన ఫ్యామిలీ, ఈయన కొడుకు, ఈయన కూతురు, ఈయన అల్లుడు, ఆఖరి ఈయన మన్మడు కూడా మా మీద రాజ్యం వేయడానికి తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఏం జరుగుతుందా నాగరాజన్న ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే గౌడ్ల పిల్లగాడు ఎవరంటే చెట్టెక్కాలి, కుల పిల్లగాళ్ళు ఉంటే దున్నపోతులు బర్రెలు కొట్టుకోవాలి, కురుమ పిల్లగాళ్ళు ఉంటే గొర్రెలు కొట్టుకోవాలి, ఎరికలోల పిల్లలుంటే పందులు కాసుకోవాలా. ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి మన్మడు, ముఖ్యమంత్రి మున్మన్మడు మాత్రం రాజ్యం వెళ్ళాలా? ఇదా తెలంగాణ, సామాజిక తెలంగాణ? ఇదా బంగారు తెలంగాణ? ఎక్కడ పోతున్నాం? సరే, దీని గురించి మేము ఖచ్చితంగా ఆలోచిస్తామండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.